గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో విజయవాడలో ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద ఉన్న ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుందో తెలుసుకుందాం. ఫుడ్ క్వాలిటీ ఏ విధంగా తెలుసుకుందాం, విద్యార్థుల ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం విజయవాడలో పాయకపురంకు సంబంధించినటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి డొక్కా సీతమ్మ సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంట్ అవుతుంది. ప్రతిరోజు ఒక్కో రోజు ఒక్క మెనూని అందిస్తున్నారు. ఈరోజు శుక్రవారం కావడంతో పప్పు రైస్తో పాటు కోడిగుడ్డు కూడా అందజేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఒక్కో రోజు ఒక్కో మెనూని అందజేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం స్కూళ్ళ వరకే పరిమితమైనటువంటి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ పేరు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూనియర్ కాలేజీలు కూడా ఏర్పాటు చేస్తుంది. గతంలో ఒక భిన్నమైన వాతావరణం ఉండేది. ముఖ్యంగా రైస్ విషయంలో కొంత భిన్నంగా ఉండేది. లావు బియ్యాన్ని అందించేవాళ్ళు. గత ఏప్రిల్ నుండి సన్న బియ్యాన్ని ప్రొవైడ్ చేసినటువంటి పరిస్థితి. విద్యార్థులందరూ కూడా ఇక్కడ దాదాపు ఎక్కువ మంది విద్యార్థులు స్కూళ్ళలోనే మధ్యాహ్న భోజనాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. చూడొచ్చు, విద్యార్థులంతా కూడా మధ్యాహ్న భోజన సంబంధించినటువంటి భోజనాన్ని అయితే స్వీకరిస్తున్నారు. ఒకసారి విద్యార్థులతో మాట్లాడదాం, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఒకసారి మాట్లాడదాం. రోజు తింటున్న భోజనం ఇక్కడ ఎలా ఉంటుంది? భోజనం బాగుంటుంది సార్. రైస్ ఎలా ఉంటుందో? సన్న బియ్యం ఇస్తున్నారు మీకు? హెల్దీగానే ఉంటుంది. రోజుకి ఒక్కో మెనూని మారుస్తున్నారు కదా? రోజు మెనూ మారుస్తున్నారు. ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. డైలీ ఇక్కడే తింటున్నావు కాలేజీలోనే? ఫస్ట్ ఇయరా? ఫస్ట్ ఇయర్ హాస్టల్ సార్. హాస్టల్, ఓకే. భోజనం అయితే రైస్ అంతా బాగుంటుంది. బాగుంటుంది సార్. కర్రీస్ కూడా బాగున్నాయా? బాగుంటుంది. విద్యార్థులు చెప్తున్నారు కర్రీస్ అవన్నీ బాగుంటున్నాయి అని చెప్తున్నారు. చాలామంది విద్యార్థులు ఇక్కడ మధ్యాహ్న భోజన పథకాన్ని చాలామంది తింటున్నటువంటి పరిస్థితి ఉంది. కాలేజీ ఫ్యాకల్టీ స్వయంగా మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకైతే అందజేస్తూ ఉన్నారు. అంటే గతంలో కొంత లావు బియ్యం పెట్టడం వల్ల పిల్లలు తినలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో చాలామంది పిల్లలు ఇక్కడ తినడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కాలేజీలో ముఖ్యంగా ఈరోజు మెనూ సందర్భంగా ఒకసారి స్టూడెంట్తో మాట్లాడదాం. నీ పేరేంటి? భార్గవ్. రోజు తింటావు ఇక్కడ? ఎలా ఉంది ఫుడ్? బాగానే ఉంది. ఫుడ్ బాగుంటుందా? అంటే ఏంటి, ఏం నచ్చింది నీకు బాగా? అంటే రోజుకు ఒక మెనూ ఇస్తున్నారు కదా, నీకేంటి చెప్పు. ఏంటి అలా ఏం లేదు సార్, ఏదైనా బాగుంటుంది. స్టూడెంట్ అయితే రోజు ఇక్కడే తింటానని చెప్తూ ఉన్నారు. చాలామంది విద్యార్థులు ఇక్కడ మధ్యాహ్న భోజనాన్ని స్వీకరిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా డొక్కా సీతమ్మ వారి పేరు పెట్టి ఈ పథకానికి పేరు పెట్టి దీన్ని ఇంప్లిమెంట్ అయితే చేస్తూ ఉన్నారు. అంటే గతంలో కేవలం స్కూల్కి పరిమితమైనటువంటి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఇప్పుడు విద్యార్థులుగా కాలేజీ విద్యార్థులు కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా మెనూ ఒకసారి చూస్తే కనుక పప్పు, అదేవిధంగా రైస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కోడిగుడ్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చిక్కీ కూడా దాన్ని కూడా ఇస్తామని చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరొక విద్యార్థిని ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. పాప, నీ పేరేంటమ్మా? శశికళ. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్ సార్. ఫస్ట్ ఇయర్. ఎలా ఉంది డైలీ ఇక్కడ ఫుడ్ తింటున్నావు కదా? బాగుంటుంది. తినే కొద్దీ ఇంకా తినాలనిపించింది మాకు, చాలా బాగుంటుంది. అంటే గతంలో కొంత లావు బియ్యం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారా? బాగానే ఉంది. రైస్ కూడా బాగుంటుంది, సన్నగానే ఉంటుంది. తినే కొద్దీ తినాలి అని అనిపిస్తుంది. బాగానే ఉంటుంది. అంటే ఏంటి ఇంట్లో మీరు వండుకునేలాగా ఉంటుంది? దాంట్లోనే మేము ఇంట్లో ఎలా వండుకుంటామో ఇక్కడ కూడా ఫుడ్ అలాగే ఉంది, అలాగే తినాలనిపిస్తుంది. జనరల్గా రోజుకి ఒక మెనూని ఇస్తున్నారు కదా, దానివల్ల మీకు ఏమనిపిస్తుంది? అంటే రోజు ఒకటే ఫుడ్ పెడితే తినడానికి ఇంట్రెస్ట్ చూపరు. ఇప్పుడు రోజుకి ఒక మెనూ ఇస్తున్నారు కాబట్టి మీరు ఇంట్రెస్ట్గా తింటున్నారా? ఇంట్రెస్ట్గానే ఉంటుంది. రోజుకి ఒక ఫుడ్ మారుతుంది. అంటే ఐటమ్స్గా ఇస్తున్నారు కదా మాకు. ఈ రోజు ఇలా అంటే పొటాటో కర్రీ, పప్పు, ఇట్లాంటివి సపరేట్గా ఐటమ్స్ ఇస్తుంటే తినాలనిపిస్తుంది. ఏం లేదు, బాగుంది. ఏ గ్రూప్ ఫస్ట్ ఇయర్? ఏ గ్రూప్? హెచ్ఈసి ఫస్ట్ ఇయర్. ఇది చాలా బాగుంటుందని టేస్ట్ అని చెప్తూ ఉన్నారు. రోజు మెనూ మార్చడం వల్ల కొంత రోజు ఒకే ఫుడ్ కాకుండా రోజు కొంత భిన్నమైన ఫుడ్, వెరైటీ ఫుడ్ తినడం వల్ల పెద్దగా ఇబ్బంది లేదనేది విద్యార్థులు చెబుతున్నటువంటి సిచ్యువేషన్. మరికొంతమంది ఉన్నారు. పాప, ఇక్కడ డైలీ తింటావా భోజనం? నువ్వు రోజు తింటాను. తినేసావు ఇప్పుడు? తినేసి అయిపోయింది. ఎలా ఉంటుంది ఫుడ్ ఇక్కడ? ఇక్కడ చాలా బాగానే ఉంటుంది. నార్మల్గా కాలేజెస్లో ఫుడ్ పెడుతున్నారంటే బాగోదు అలా ఉంటాం, కానీ చూస్తున్నారుగా చాలా మంది తింటున్నారు. అంటే ఎంత బాగుంటుందో మీరే, అలా చాలా బాగుంటుంది ఫుడ్ మాత్రం. ఇంట్లో తెచ్చుకోలేదే అని అనిపించదు మాకు, అలా ఉండిద్ది. సో ఇలాంటి పథకం ఆవిష్కరించినందుకు, ప్రారంభించినందుకు మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మినిస్టర్ గారికి, మన సీఎం గారికి. ఇది మంత్రి నారా లోకేష్కి, ప్రభుత్వానికి కూడా వాళ్ళంతా కూడా
థ్యాంక్స్ చెప్తున్నారు ఇలాంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినందుకు. ఫ్యాకల్టీ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. మేడం ఎలా ఉంది ఫీడ్బ్యాక్, ఎలా ఉంది? రోజు కొత్త రకం మెనూ ఇస్తున్నారు, ఎలా ఉంది విద్యార్థుల ఫీడ్బ్యాక్? చాలా బాగుంది సార్. రోజు ఒక పులిహోర, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, తర్వాత కుర్మా, చట్నీ, సాంబార్ ఇస్తున్నారు. చాలా బాగుంది. పిల్లలందరూ కూడా చాలా చక్కగా తింటున్నారు. ఇక్కడ తినే వాళ్ళ సంఖ్య ఎలా ఉంటుంది? రోజు రోజు పెరుగుతుందా ఎట్లా? పెరుగుతుంది సార్, పెరుగుతుంది. ఫస్ట్ 100 వేసుకున్నాము, తర్వాత ఇప్పుడు 300-400 మెంబర్స్ తింటున్నారు. పిల్లలందరూ కూడా ఇక్కడే తింటున్నారు, బయటికి ఎవరు వెళ్ళడం లేదు. అందరు తింటున్నారు. అంటే గతంలో కొంత లావు బియ్యం ఇవ్వడం వల్ల కొంత పిల్లలు కడుపు నొప్పి అలాంటి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడం వల్ల ఎలా ఉంది? బాగుంది సార్, బాగుంది. మన ఇంట్లో కన్నా కూడా చాలా బాగా చేస్తున్నారు. పిల్లలు కూడా అలానే చెప్పుకుంటున్నారు. బాగుంది. సార్ ఎంతమంది డైలీ మీరు ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు? ఏప్రిల్ అయితేనేమో దాదాపు 100 మెంబర్స్కి తెప్పించేవాళ్ళండి. తర్వాత 150 అయ్యారు, తర్వాత 200, తర్వాత 200 నుంచి 250 అయ్యారు. ఏ రోజుకి ఆ రోజు పెరుగుతూనే ఉన్నారు తప్ప తగ్గేదేం లేదు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 100 మెంబర్స్ స్టూడెంట్స్ పెరిగారు. మిడ్ డే మీల్స్ పథకం కానివ్వండి, లేకపోతే మళ్ళీ తల్లికి వందనం పథకం కానివ్వండి, ఆ విధంగా పిల్లలు ఏ రోజుకి ఆ రోజు కాలేజీలో స్ట్రెంగ్త్ పెరగడం జరుగుతుంది తప్ప తగ్గడం అనేది లేదు. మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేకపోతే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ కానివ్వండి, ఈ పథకం తీసుకొచ్చిన తర్వాత కాలేజీలో స్ట్రెంగ్త్ ఏ రోజుకి ఆ రోజు పెరుగుతున్నాయి అన్నమాట గవర్నమెంట్ కాలేజీల్లో. అంటే దానికి కారణం ఏంటంటే మిడ్ డే మీల్స్ కానివ్వండి, అదేవిధంగా తల్లికి వందన పథకం కూడా ప్రారంభించడం కూడా శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఎందుకంటే పేద విద్యార్థులకి మన షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ తెగలు, బీసీ విద్యార్థులు ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంటుంది రోజు ఇక్కడ? బాగుంది సార్. బాగుంటుందా? బాగుంటుంది సార్. డైలీ ఇక్కడే తింటావా? డైలీ ఇక్కడే తింటున్నాం సార్. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్? ఫస్ట్ ఇయర్ సార్, ఫస్ట్ ఇయర్. ఎస్ సార్. ఈ రోజు మెనూ ఏంటి? ఈరోజు బంగాళదుంప మిల్ మేకర్, బంగాళదుంప కూర సార్. బాగుంది సార్. డైలీ తింటున్నాం? డైలీ ఇక్కడ తింటున్నాం సార్. ఎగ్ కూడా ఇస్తున్నారు సార్. ఇబ్బంది ఏం లేదు? ఇబ్బంది ఏం లేదు సార్, బాగుంది. ఇది విద్యార్థులు కానీ ఫ్యాకల్టీ కానీ చెప్పేది. ఇక్కడ రోజు రోజుకి ఏప్రిల్లో 100 మంది ఉంటే తర్వాత ఇంక్రీజ్ అవుతుంది, నెంబరు ఇంక్రీజ్ అవుతూ వస్తుందని చెప్తున్నారు. ఈరోజు 300 వరకు ఈరోజు విద్యార్థులకి మధ్యాహ్న భోజనం అందజేసామని చెప్తూ ఉన్నారు. వాస్తవంగా ఏంటంటే స్ట్రెంత్ కొంత ఎక్కువ ఉన్న చోట ఏంటంటే మామూలుగా అన్నా క్యాంటీన్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి అక్షయ పాత్ర నుండి ఫుడ్ అంతా కూడా పంపిస్తూ ఉన్నారు. రైస్తో పాటు ఆ రోజు ఏం మెనూ ఉంటుందో అలా పంపిస్తున్నారు. తక్కువ స్ట్రెంత్ ఉన్న చోట అదే కాలేజీలో ఫుడ్ని అంతా రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కాలేజీలో తీసుకొచ్చినటువంటి ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ బాగుంటుంది. రెండోది సన్న బియ్యం ఇవ్వడం వల్ల కొంత ఎక్కువ రైస్ తినగలుగుతున్నామని విద్యార్థులు కూడా చెప్తున్నారు. ఫ్యాకల్టీ కూడా అదే చెప్తున్నారు. ప్రతిరోజు సంఖ్య కూడా పెరుగుతుందని ఫ్యాకల్టీ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, రాయశార్ టీవీ, విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.